హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. అండ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో రెండండి ఫిలింకి సంబంధించి రెండు అప్డేట్స్ చాలా భయంకరంగా వినపడుతున్నాయి. అందులో ఫస్ట్ వన్ పెద్ది, సెకండ్ వన్ డ్రాగన్ అనమాట. ఈ రెండు మూవీస్ ఎక్కడ చూసినా పెద్ది డ్రాగన్ పెద్ది డ్రాగన్ పెద్ది డ్రాగన్ తప్ప వేరే సినిమా వాళ్ళ నోటి వెంట రావట్లేదు. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా బయట జనాల టాక్ అదే ఉంది, ఇక్కడ సోషల్ మీడియా టాక్ అదే ఉంది. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది అది కామన్ అండి. ఎందులోనైనా మనం ఏ వర్క్ చేసినా, ఏ ప్రోడక్ట్ చేసినా, ఎక్కడైనా కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది అది కామన్ థింగ్. అది లైట్ తీసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అందరం హీరోయిన్ల గురించి, హీరోల గురించి, క్యారెక్టర్ గురించి, స్టోరీ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, సినిమాటోగ్రఫీ గురించి, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ దాన్ని మొత్తం కలిపి మెయింటైన్ చేసిన కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక డైరెక్టర్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఈరోజు మనం ఆ డైరెక్టర్ గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, బేసిక్గా ఒక డైరెక్టర్ అనేవాడు కెమెరా ముందు, మానిటర్ ముందు కూర్చొని కుర్చీలో మైక్ పట్టుకొని యాక్షన్ కట్ చెప్పే వ్యక్తి కాదు. ఎందుకంటే చాలా సందర్భాలలో, అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇంటర్వ్యూస్ చేశారు మన బుచ్చిబాబు గారు. సో ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పాడు, నేను సుకుమార్ సార్ దగ్గర చేసేటప్పుడు ఇలా ఉండే, నాకు ప్రాక్టికల్గా దిగితే కానీ అర్థం కాలేదు డైరెక్టర్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి అనేసి. అంటే నాకు ఉప్పిన తీసినప్పుడు కూడా ఇంతగానే ఫీల్ అవ్వలేదు, కానీ పెద్ద మూవీకి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు కొన్ని సందర్భాలను బట్టి. సో అలాంటి ఒక బుచ్చిబాబు గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చి ప్రజెంట్ పాన్ ఇండియా మూవీ, మ్యాక్సిమం 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న మూవీ రిలీజ్ అవుతుంటే అసలు ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా, అంటే లోపల ఏదో రేసుగుర్రం మూవీలో అన్నట్టు నేను లోపల చాలా భయపడుతున్నాను అని డైలాగ్ ఉంటుంది కదా, సో అలా కాకుండా చాలా ఫ్రీగా ఓకే నడుస్తుందిలే అని ఎందుకు అంత క్లారిటీగా అంత పక్కాగా ఉన్నాడో నాకు తెలియట్లేదు. నేను ఒకటి చెప్తానండి ఆయన గురించి, ఒక డైలాగ్ చెప్తాను. అదే మీకు తమ్నైల్లో కనిపించింది కదా, అదే డైలాగు. ఈసారి బుచ్చిబాబు సౌండ్ వినబడుతుంది, గట్టిగా వినబడుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అసలు ఆ మూవీ పైన మరి ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఏమో తెలియదు. నేను ఆల్రెడీ బిఫోర్ ఒక షార్ట్ వీడియో కూడా చేశారు. మనం అంటే మనం కాదులేండి, నేను నాలాంటి రివ్యూవర్స్ ఎవరైతే అనాలిసిస్ చేశారో స్టోరీని బట్టి, అసలుకి దాన్ని అంతటిని అలా తీసి పడేశారు ఆయన. అంటే అస్సలకి డబల్ క్యారెక్టరే ఉండదండి సినిమాలో. బుచ్చి అంటే పెద్ది అనే క్యారెక్టర్, సారీ బుచ్చిబాబు అనేసి అదే వస్తుంది. పెద్ది అనే క్యారెక్టర్ ఒక్కటే, పెద్ది క్యారెక్టరే, వాడే మొత్తం అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నాకు ఎందుకు కొంచెం స్టోరీ పాయింట్ ఏదో లీక్ చేసినట్టు అనిపించింది. అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మనం ఒక డిఫరెంట్ కాంటెంట్ అనేది ఒకటి అటెంప్ట్ చేయబోతున్నాం. అది కూడా 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మాత్రమే అటెంప్ట్ చేస్తాను. అండ్ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఆ కాంటెంట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఈ పెద్ది క్యారెక్టర్ చుట్టూ స్టోరీ జరుగుతూ ఉంటుంది. స్పోర్ట్స్ పెద్దినే, క్రికెటరు పెద్దినే, అండ్ రన్నింగ్ ఏదైతే మనకి ఆ ట్రైలర్లో ఒక ఎండింగ్ షాట్ చూపిస్తారో, బ్యాక్ షాట్ ఒకటి, అంటే రామ్ చరణ్ గారు ఇలా గ్రౌండ్లోకి నడుచుకుంటూ వెళ్తుంటారు, వెనక పెద్ది అని చెప్పేసి 24, 27 నెంబర్ ఒకటి ఉంటుంది. సో అది చూపించిన తర్వాత అంటే రన్నింగ్కి సంబంధించి కూడా ఒక స్పోర్ట్స్ ఉందని తెలిసింది. అంటే ఈ 3 స్పోర్ట్స్ కాకుండా ఇంకేమైనా స్పోర్ట్స్ దాచిపెట్టారో ఏంటో తెలియదు, కానీ ఈ 3 స్పోర్ట్స్ చేసేది ఒక పర్సనే. నాకు ఎందుకు అనిపిస్తుంది భయ్యా అలా వర్తబుల్ అయినా, ఒకవేళ అంటే సినిమాటిక్ లీబర్స్ మనం పెట్టుకున్నా కూడా, ఒక ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి మనం అలా చూపించినా కూడా అది ప్రాక్టికల్గా ఆడియన్స్ రిలీజ్ అవుతారా అంటే, బుచ్చిబాబు గారు ఏమంటున్నారు అంటే 100% అవుతారు, ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. నేను ఇచ్చిన చిక్రీ సాంగ్, రైరా సాంగ్, అండ్ 2 గ్లిమ్స్, క్రికెట్ గ్లిమ్స్ అండ్ కుస్తీ గ్లిమ్స్, ఇవన్నీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. సో నాకు అరాకొరాగా డౌట్గా ఉన్నవే మాత్రమే వాళ్ళు తీసేసుకున్నారు, అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మూవీని ఇంకా నెక్స్ట్ లెవెల్లో రిసీవ్ చేసుకుంటారని కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆయనకి ఎలా ఉన్నాయంటే అసలు చెప్పలేం. ఆయన ఇంటర్వ్యూస్ చూడండి, మీకు కొంచెం ఖాళీ ఉండి ఓపిక ఉంటే ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ భయ్యా బుచ్చిబాబు గారు ఎంత వినయంగా, ఎంత విధేయతగా ఉంటారంటే, ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా హడావుడి పడిపోయి ఏదో
ఒక నేను రామ్ చరణ్ గారితో సినిమా చేశానని చెప్పేసి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని దర్జాగా అయితే నేను అసలు ఏ ఇంటర్వ్యూలో చూడలేదు. ఇలా గట్టేసుకుంటారు, ఇలా అనుకుంటూ ఇలా మాట్లాడుతుంటారు అంతే. ఆయన యాటిట్యూడ్ని బట్టి అర్థమవుతుంది చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి. అంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి మనకు వదిలేండి, అంటే మనం స్క్రీన్ మీద చూసినంత వరకు చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. సో ఆయన పర్సనల్ విషయాలు కూడా కొన్ని చెప్పారు. నేను ఇలా దేవుడికి మొక్కున్నాను, కిరీటం చేపిస్తానని చెప్పేసి. సో మా మిస్సెస్ అడుగుతూ ఉంది ఇంట్లో, కిరీటం ఎప్పుడు చేపిస్తామండి, ఈ మంచి రోజులు కాదు, చేపిద్దామని చెప్పేసి ఆగుతున్నాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. సో ఓకే, ఆయన పర్సనల్ లైఫ్ గురించి పక్క పెట్టేద్దాం. కానీ ఇండస్ట్రీలో పెద్ద సినిమా సౌండ్ ఎక్కువ వినపడుతుంది, అండ్ బుచ్చిబాబు గారి సౌండ్ కూడా ఎక్కువ వినపడుతుంది. బుచ్చి అనే పదం ఇండస్ట్రీలో మోతం మోగిపోద్ది. అండ్ చెప్పాను కదా బిఫోర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక డైరెక్టర్, ఆయనే బెదరకుండా, ఆయనకి ఎలాంటి నర్వస్ లేకుండా ఉంటే ఇంకా మిగతా టీమ్ మెంబర్స్ ఎలా ఉంటారు చెప్పండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, ఆర్ట్ డిజైనర్ కానీ, ఎవ్రీథింగ్ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. సో నాకు తెలిసినంత వరకు బుచ్చిబాబు ఎంత సైలెంట్గా ఉంటే అంత వైలెన్స్ మూవీస్ తీస్తారని అర్థమవుతుంది భయ్య. సో మీరేమంటారు, నిజమా కాదా? బుచ్చిబాబు సౌండ్ ఈసారి గట్టిగా వినపడుతుందా లేదా ఇండస్ట్రీలో? కింద కామెంట్ చేయండి భయ్య. చాలా నాకైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అనాలిసిస్ అన్ని కూడా పక్కకు తీసి పడేసేలా చేశారు. అసలు ట్రైలర్ కట్ చూస్తే ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో అన్నట్టు ఉంటుంది. ఆల్రెడీ స్టోరీ లీక్ అవుతున్నా కూడా ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఒక పాయింట్ చెప్పారు, ఏంటి, ఐడెంటిఫై కోసం చేసే ఒక క్యారెక్టర్ పెద్ది, అంటే ఆడికంటూ ఒక ఐడెంటిఫై కావాలి, ఐడెంటిఫై క్రియేట్ చేసుకోవడానికి దాని చుట్టూ జర్నీ జరిగే సినిమానే ఇది అని చెప్పేసి. సో అలా చూసుకుంటే పుష్ప కూడా ఉంది కదా, పుష్ప అంటే ఒక బ్రాండ్ అని చెప్పేసి. సో అది కూడా ఐడెంటిఫై, అంటే నాకంటూ ఒక ఇంటి పేరు లేదు, ఆ ఇంటి పేరు కోసం పోరాడమే పుష్ప. దాంట్లో సిండికేట్ అని అవన్నీ దించుతారులేండి. సో ఓవరాల్గా బుచ్చిబాబు గారు స్టోరీ లైన్ లీక్ చేస్తున్నారు, క్యారెక్టర్లు లీక్ చేసేస్తున్నారు. మరి ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా ఒక కాన్ఫిడెంట్ ఉంది ఆడియన్స్కి, ఇంక్లూడింగ్ మీ. ఆయన సౌండ్ గట్టిగా వినపడుతుంది ఈసారి ఇండస్ట్రీలో. బుచ్చి అనే పేరు సౌండ్ వినపడుతుంది, గట్టిగా వినపడదా కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది భయ్య, అక్కడ కూడా ఫాలో అయిపోండి. ఎందుకంటే అక్కడ షార్ట్ కంటెంట్ నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ ఫుల్ లెంత్ వీడియోస్ మాత్రమే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో వన్స్ అగైన్ నేను ఒక కాంటెంట్ అనేది అటెంప్ట్ చేస్తున్నాను. సో ఆ కాంటెంట్ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత చాలా అంటే చాలా జోస్, ఎనర్జీగా, ఎంటర్టైన్మెంట్గా ఉండే కాంటెంట్ అది. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫిలిం రిలేటబుల్ ఫిలిం కంటెంట్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఆ కాంటెంట్ నచ్చుతుంది. ఒకవేళ కాంటెంట్ ఏంటి అని మీరు గెస్ చేయగలిగితే కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.